హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నిత్యశ్రీ ఛానల్. ఈరోజు మనం మటన్ కర్రీ గ్రేవీగా ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. ఈ మటన్ గ్రేవీ రైస్లో కంటే కూడా చపాతీలోకి లేదంటే పొరాటాలోకి చాలా బాగుంటుంది. మటన్ క్వాంటిటీ వచ్చేసి 1/2 kg అండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నానండి. అలానే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మంచిగా ముక్కకు పట్టేటట్టుగా మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. నేను టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. మీడియం సైజులో ఉన్నటువంటి 3 ఆనియన్స్ తీసుకుంటున్నానండి, సన్నగా కట్ చేసుకోవాలి. అలానే 2 టొమాటో, 2 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వెండి కొబ్బరి 5-6 ముక్కలు, అలానే కొన్ని జీడిపప్పులు, 2 స్పూన్స్ నువ్వులు, అలానే 2 స్పూన్స్ ధనియాలు వేసుకొని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. ఈ మాత్రం సరిపోతుందండి, లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ పేస్ట్ వేయడం వల్ల ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. 5 విజిల్స్ తర్వాత తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, మటన్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. నేను 5 టీ స్పూన్స్ ఆయిల్ వేసానండి. అలానే కొంచెం సాజీరా, 2 లవంగాలు, 2 యాలకులు వేసి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలానే మనం ఒలిచి పక్కన పెట్టుకున్నటువంటి పుదీనా గుప్పెడంతా, అలానే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి 2 చీలికలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే గుప్పెడంతా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొంచెం బాగా వేయనివ్వాలి. 1 మినిట్ అలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటోస్ కూడా వేసుకోవాలండి. మనం ఆల్రెడీ మటన్లోకి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోవాలి. నేను 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఒక 2 మినిట్స్ అలా మగ్గనిచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇంకొకసారి కలుపుకొని మనం ఇందాక కుక్కర్లో ఉడకబెట్టినటువంటి మటన్ని తీసుకొని నీళ్లు సపరేట్ పెట్టేసి మటన్ వరకు ఈ ఆనియన్లో వేసుకొని బాగా వేయించాలండి ఒక 5 మినిట్స్ వరకు. మీరు కనుక నా వీడియోలు కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఆయిల్ లైట్గా పైకి తేలుతున్నప్పుడు మనం ఇందాక మటన్ నుంచి సపరేట్ చేసినటువంటి వాటర్ని ఇప్పుడు ఈ మటన్లో వేసుకోవాలండి. మీకు ఇంకొంచెం వాటర్ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను వాటర్ యాడ్ చేయట్లేదండి, నాకు ఈ కంటెన్సీ సరిపోతుంది కాబట్టి నేను వాటర్ యాడ్ చేసుకోవట్లేదు. మటన్లో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి మీకు సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి. నాకు సరిపోయిందండి, అందుకే నేను యాడ్ చేయట్లేదు. ఒక 3 మినిట్స్ అలా మూత పెట్టేసి వాటర్ పైకి తెరులుతున్నప్పుడు ఒకసారి మూత తీసి ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఈ పేస్ట్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది. ఈ పేస్ట్ని పౌడర్ లాగా కాకుండా కొంచెం వాటర్గా చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక 1 స్పూన్ కారం వేసుకుంటున్నానండి నేను. మీరు మీకు టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. అలానే ఇప్పుడు మరో స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి నేను. అలాగే మటన్ మసాలా కూడా 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నానండి నేను. ఇప్పుడు మసాలాలు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని ఆ మసాలా అనేది మటన్కి బాగా పట్టనివ్వాలండి. ఎప్పుడైనా సరే నాన్ వెజ్కి లాస్ట్లో మసాలా వేస్తాం కాబట్టి సిమ్లో పెట్టుకోవడం వల్ల మసాలా అనేది ముక్కకు బాగా పడుతుంది. ఇప్పుడు
కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకు కావాల్సినటువంటి మటన్ గ్రేవీ రెడీ అయిపోతుందండి. ఇది రైస్లో కంటే కూడా చపాతీ అలానే పరోటాలకి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.